So we are learning about manifesting the glory of God. మరి దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచుట అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. And in the process we are understanding about our identity. ఆ విధానంలో మనము మన గుర్తింపును గూర్చి నేర్చుకుంటున్నాం. We understood that what we identify ourselves with is what we manifest. మనము దేనితో ద్వారానైతే గుర్తించబడతామో ఆ రీతిగానే బయలుపరచబడతామని కూడా నేర్చుకొని ఉన్నాం. We understood our identity in Adam and now we are understanding our identity in Christ. మనము ఆదామునందు మన గుర్తింపును తెలుసుకొని ఉన్నాం. అదే రీతిగా ప్రస్తుతం మనము క్రీస్తునందున గుర్తింపు గురించి తెలుసుకున్నాము. Because last week we had a little break on the series, I just wanted to do a little recap of what we are learning. గడిచిన వారంలో మరి చిన్న బ్రేక్ అనేది కలిగింది కాబట్టి మరలా ఈ యొక్క శీర్షికలో ఉన్న విషయాలని మరలా కొద్దిసేపు చెప్పాలనుకుంటున్నాను. Let's go to 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయానికి వెళ్దాం. Let's read from verse 9 onwards. 9వ వచనం నుంచి చదువుకుందాం. Okay. Do you not know that the unrighteous will not inherit the kingdom of God? Do not be deceived, neither fornicators, nor adulterers, homosexuals, or sodomites, or thieves, or covetous, or drunkards, or revilers, or extortioners will inherit the kingdom of God. And such were some of you, but you were washed, but you were sanctified, and you were justified in the name of the Lord and by the Spirit of God. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటారు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. Now here Paul is saying once we were those things. పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు మనం ఒకానొకప్పుడు అలాగ ఉన్నాము అని. But now కానీ ఇప్పుడైతే we are washed, మనం కడగబడ్డాం, we are sanctified, మనము పరిశుద్ధపరచబడ్డాం, and we are justified. మనము నీతిమంతులుగా We are తీర్చబడ్డాం. just as if we never sinned. చూడండి, మనం ఎన్నడూ పాపము చేయనేరని స్థితిలో ఉన్నామంట. Hallelujah. హల్లెలూయా. God has declared us justified. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. And now we have become the members of God's body. ఇప్పుడు మనం దేవుని యొక్క మరి శరీరములోని ఆ పాలి భాగస్తులుగా And we are పిలువబడుతున్నాం. called the ambassadors of Christ. అంత మాత్రమే కాదని మనం క్రీస్తుకు రాయబారులుగా We are పిలువబడుతున్నాం. no longer representing the world and the system of the world, అయితే ఈ లోకమునైనను ఈ లోక మర్యాదనైనను ఇక మనము చూపించనేరము. but we are the representatives of God in this earth. అయితే ఈ భూలోకమునందు మనము దేవునికి ప్రతిబింబాలుగా ప్రతినిధులుగా ఉన్నాం. And this is what we are. Let's go to Matthew's Gospel, chapter 5. మనం ఏమైనామో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం And let's read from verse 13 onwards. 13వ వచనం నుంచి చూద్దాం. You are the salt of the earth, and if salt loses its flavor, how shall it be seasoned? And it is good for nothing but to be thrown out and trampled under foot of men. You are the light of the world. A city that is set on a hill cannot be hidden, nor do they light a lamp and put it under a basket, but on a lampstand that it gives light to all who are in the house. Let your light so shine before men that they may see your good works and glorify your Father in heaven. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైనారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. So here we understood that Jesus said that we are salt of the earth and light of the world. అయితే ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నామనియు మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామనియు యేసయ్య చెప్పి ఉన్నారు. And last time we exclusively spoke about the salt of the earth. అయితే ఈ భూలోకానికి మనము ఏ రీతిగా ఉప్పై ఉన్నామని వివరంగా తెలుసుకొని ఉన్నాం. We understood three things that we do. We add flavor, that is we bring meaning to life. మరి 3 విషయాలు అక్కడ నేర్చుకొని ఉన్నాము. దానికి రుచిని అంటే
జీవితానికి అర్థాన్ని మనం ఇచ్చేవారం You know, అవుతాం. we become people who make others' lives meaningful. అయితే మనము ఇతర జీవితాల్ని అర్థవంతంగా చేసే ప్రజలంగా And మారుతాం. how do we make others' lives meaningful? అయితే ఇతర జీవితాల్ని అర్థవంతంగా ఎలా By మలచగలుగుతాం? getting them to Christ. క్రీస్తు చెంతకు వారిని తెచ్చుట ద్వారా, By introducing them to Jesus. వారిని యేసుకు పరిచయం చేయడం That ద్వారా, the same person who changed our life, you know, by introducing him to them, that their lives will be changed. చూడండి, ఏ వ్యక్తి ఎవరైతే మనల్ని మన జీవితాల్ని మార్చున్నారో ఆయననే మనం ఇతరులకు పరిచయం చేసినప్పుడు వారిని కూడా ఆయన మారుస్తాడు. Second thing, to preserve. రెండవదిగా భద్రపరచుట. You know, we understood that we are to preserve our families. అయితే మనం అర్థం చేసుకొని ఉన్నాం కదా, మన కుటుంబాలని మనమే భద్రపరచుకోవాలి. When we are saved, the salvation of our household is promised. మనము రక్షించబడ్డామంటే మన కుటుంబీకులందరి రక్షణ కూడా వాగ్దానం చేయబడిందని And తెలుసుకున్నాం. third, we understood that we are called to destroy the works of the devil. మూడవదిగా మనం అర్థం చేసుకున్నాము, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు మనం పిలువబడ్డాం. See, church is a solution for the evil that is in the world. అయితే గమనించండి, లోకములో ఉన్నటువంటి దుష్క్రియలను దుష్కార్యాలను చెదరగొట్టాలంటే దానికి పరిష్కారం సంఘమే. You are the solution. గమనించండి, మీరే పరిష్కారము. Church is the answer. సంఘమే జవాబై ఉన్నది. You know, when people face evil, చూడండి, ప్రజలు చెడును ఎదుర్కొన్నప్పుడు you know, they say, where is God, you know, when there is evil? అక్కడ చెడు విస్తరిస్తున్నప్పుడు వెంటనే ప్రజలు అంటారు, దేవుడు ఎక్కడున్నాడు అని. You know, where is God in evil? ఈ యొక్క దుష్ట క్రియల్లో దేవుడు ఎక్కడున్నాడు? You know, we try to blame God, you know, instead of taking responsibility. మనం బాధ్యత వహించడానికి బదులుగా మనము దేవుని నిందించాలనుకుంటాం. Instead of asking where is God in the times of evil, we need to ask where is church in the time of evil. చెడుతనం విస్తరిస్తున్న సమయంలో దేవా నువ్వెక్కడున్నావని అడగడానికంటే బదులు సంఘముగా మనం నిలబడాలి. Where are we? మనం ఎక్కడున్నాం అసలు? What are we doing? మనం ఏం చేస్తున్నాము? Because God has put us as his representatives to eradicate evil by doing good. మంచిని చేయుటను బట్టి ఈ లోకములోకి వచ్చే చెడు అంతటిని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో నియమించాడు. Because that is the model that Jesus had. ఎందుకంటే యేసు కలిగి ఉన్న మాదిరి అదే అండి. And we are called to be the imitators as he is. అయితే మనము ఆయన ఎట్టివాడై ఉన్నాడో అలాగే ఆయన వలె ఉండడానికి మనం పిలువబడ్డాం. Romans chapter 12 verse 21. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి I want you వచనము. to underline this scripture. ఈ లేఖనాలని మీరు అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నాను. Do not be overcome by evil, but overcome evil with good. కాబట్టి సహోదరులారా, Okay. Do not be overcome by Romans 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Hallelujah. హల్లెలూయా. See, what does salt do? అయితే ఉప్పు ఏం చేస్తుందండి? It destroys those bacteria. ఆ బ్యాక్టీరియాలన్నిటిని నాశనం చేస్తుంది. It is not destroyed by it, అది దాని ద్వారా నాశనం but చేయబడదు, it destroys it కానీ వాటినే అది నాశనం by చేస్తుంది. its quality, by its nature. ఎందుకంటే దాని యొక్క స్వభావమే, దాని యొక్క వైఖరి అటువంటిది. Hallelujah. హల్లెలూయా. When we are the salt of the earth, గమనించండి, మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నప్పుడు we are not overtaken by the evil. మనము చెడు ద్వారా ప్రభావితం నొందము. కానీ Come on now, I want you to understand this. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. Don't make the evil to overcome you. చెడు మీ మీద దాడి చేసేలా, మీకు అతీతంగా ఉండేలా చేసుకోకండి. Don't allow evil to control you, చెడు మిమ్మల్ని అదుపు చేసేలాగా దానికి అనుమతి but ఇవ్వకండి. rather you overcome it by good. కానీ మంచి ద్వారా దాన్ని మీరు జయించాలి. Hallelujah. హల్లెలూయా. That's why we are called. అందుకే మనం We పిలువబడ్డామండి. are the solution. మనమే జవాబై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Come on now, touch your neighbor. మీ పక్కవారిని తట్టండి. Come on, touch your మీ neighbor. పక్కవారిని తట్టండి. Say, we are called to purge this world of evil. మనము ఈ లోకములో ఉన్నటువంటి చెడును పారద్రోలుటకు పిలువబడ్డాము. We are called to purge it, church. సంగమా, దాన్ని పారద్రోలుటకు మనం పిలువబడ్డాము. You and I should be so representing Christ that if gossip hits you, it should stop there. చూడండి, మీరు నేను క్రీస్తును పోలి జీవిస్తున్నామంటే ఒకవేళ ఏవైనా చాడీలు మన దగ్గరికి వస్తే అవి అక్కడే ఆగిపోవాలి. If hatred comes to you, it should stop with you. ఒకవేళ ద్వేషం ఏదైనా మీ యొద్దకు వస్తే అది మీతోనే ఆగిపోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. It హల్లెలూయా. should not pass from you to the other person.
వాటి నుంచి మీరు మీ దగ్గర నుంచి ఇతరులకు బదిలీ But చేయొద్దండి, it should stop with you. కానీ అది మీ దగ్గర ఆగిపోవాలి. Hurt should stop with you. దే- Hurt and evil and hatred should stop with you. గాయపరచబడడం, బాధ నొందడం, ద్వేషం అనేది, ఇవన్నీ కూడా చెడు అనేది మీ దగ్గర ఆగిపోవాలి. That's what happened on that cross. ఆ శిలువ మీద అదే జరిగిందండి. All the sin of the world, ఈ లోక పాపములన్నీ, all the evil in the world ఈ లోకములో ఉన్న దుష్టత్వం అంతయు came upon Jesus. యేసయ్య మీదకి వచ్చింది, Came upon Jesus. ఆయన మీదకి వచ్చాయి. And what did he do? అయితే ఆయన ఏం He చేశాడు? absorbed everything. అన్నిటిని తీసుకున్నాడు. He absorbed everything. అన్నిటిని తీసుకున్నాడు ఆయన. And in return, దానికి ప్రతిగా what did he give? ఏమిచ్చాడండి? Did he give back evil for evil? చెడుకు చెడే ఇచ్చాడు ఆయన. Come on, I want you to think about that. ఆలోచించండి దాని గురించి. The world says, లోకం అంటుంది tooth for tooth, పంటికి పన్ను, eye for eye, కంటికి కన్నే. bad word for bad word. చెడు మాట మాట్లాడితే మరలి ఇంకో చెడు Come మాట on now, మాట్లాడాలి. cheating for cheating. మోసానికి మోసమే. Come on, that's what we think justice is. తీర్పు, న్యాయం అంటే మనం అదే Oh, అనుకుంటాం. he cheated us, ఆ వాడు నన్ను మోసం so చేశాడు we will కాబట్టి also cheat him. మేము కూడా అతన్ని మోసం Man, చేస్తాం. that is the Hollywood, Bollywood style, చూడండి, అది హాలీవుడ్ బాలీవుడ్ స్టైల్ అండి. where you cheat someone because they cheated you. ఎందుకంటే వారు నిన్ను మోసం చేశారు కాబట్టి నువ్వు కూడా మోసం See, చేస్తున్నావు. that is the world's way. అది లోకానుసారమైన But పద్ధతి. God's way కానీ దేవుని పద్ధతి is not ఏంటంటే to cheat for cheating. అది మోసానికి మోసం చేసేది Come కాదండి. on now, when somebody cheats you, you forgive them. చూడండి, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే మీరు క్షమించాలి. Man, it's a higher calling. చూడండి, అది ఎంతో ఉన్నత పిలుపు. That's why you cannot do it on your own strength. అందుకే అది మీ యొక్క సొంత బలముతో మీరు చేయలేరు. You need God. మీకు దేవుడు కావాలి. You need God. మీకు దేవుడు You కావాలి. need His grace. మీకు ఆయన కృప కావాలి. And praise God that He enables us each day with His grace. అయితే దేవునికి స్తోత్రము, అనుదినము ఆయన తన కృపతో మనల్ని నింపుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. We are called to purge this world of evil. ఈ లోకములో ఉన్న దుష్టత్వాన్ని పారద్రోలుటకు మనం పిలువబడ్డాం. You are God's మీరు representative. దేవుని ప్రతినిధులై ఉన్నారు. Let me show you something. Let's go to Judges chapter 9. న్యాయాధిపతులు 9వ అధ్యాయానికి Are వెళ్దాం. you learning something, church? ఏదైనా నేర్చుకుంటున్నారా సంగమా? Now, in Judges chapter 9, న్యాయాధిపతులు 9వ in అధ్యాయంలో verse 45, 45వ here వచనంలో it talks about a man named Abimelech. అబిమెలెకు అనే వ్యక్తి గురించి అక్కడ Now, he రాయబడింది. goes and fights against the people of Shechem. మరి షెకెములో ఉన్న ప్రజల మీదికి పోయి అతడు యుద్ధం చేయడానికి వెళ్తాడు. And look what happened, verse 45. 45వ వచనంలో చూడండి. So Abimelech fought against the city all the day and took the city and killed the people who were in it and demolished the city and sowed it with salt. ఆ దినమంతయు అబిమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. You see, in the Old Testament, God chose the children of Israel to be His representatives. పాత నిబంధనలో దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు. And they were going out to execute the judgment on those tribes who were rebellious against God. ఏ తెగవారైతే మరి ఏ వంశం వారైతే దేనికి విరోధంగా తిరుగుబాటు చేశారో వారికి తీర్పు ఎటువంటిది అని చూపించడానికి వాళ్ళు వెళ్తున్నారు. So God sent them to execute judgment on different nations. వేరు వేరు దేశాల మీద దేవుని యొక్క తీర్పును బయలుపరచడానికి దేవుడు వారిని పంపి ఉన్నాడు. Because until Christ came, evil had to be stopped in some way. ఎందుకంటే క్రీస్తు వచ్చేంత వరకు ఏదో ఒక రకంగా ఈ దుష్టత్వం అనేది ఆపబడాలి. Because these nations were very wicked and evil. ఎందుకంటే ఈ దేశాలు ఎంతో దుష్టత్వముతో చెడుతో ఉన్నవి. And their sin was so rampant. ఎందుకంటే వారి యొక్క పాపం ఎంతో చెలరేగిపోతా And ఉంది. God was doing good to them అయితే దేవుడు వారికి మంచి చేస్తున్నాడు. by allowing Israel to execute His judgment. ఇశ్రాయేలు ద్వారా ఆ తీర్పును బయలుపరచు నిమిత్తం అలా చేస్తున్నాడు. So when they went into a city, అయితే వారు ఒక పట్టణానికి now we వెళ్ళినప్పుడు can see so many scriptures in the Old Testament talking about this. దీని గురించి అనేక సందర్భాల్లో పాత నిబంధనలో రాయబడి ఉన్నది. God said, after you destroy that nation, దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆ దేశమును కూలగొట్టిన తర్వాత you need to sow that land with salt. మీరు ఆ స్థలమున ఉప్పు చల్లాలి అంటున్నాడు. Why is God asking them to sow that earth with salt? ఆ భూమి మీద, ఆ నేల మీద ఎందుకు దేవుడు ఉప్పును చల్లమంటున్నాడు? Salting the earth means to make it barren. మరి
ఆ ఉప్పును మరొక నేల మీద చల్లడం అంటే అర్థం ఏంటంటే దాన్ని గొడ్రాలుగా చేస్తున్నట్టు. He's saying you need to barren that land. ఆ నేలను నిస్సారమైనదిగా గొడ్రాలుగా And చేయాలి. the reason why they do it is to destroy any chance of that civilization to rebuild again. దాని అర్థం ఏంటంటే ఇక మీదట ఆ ప్రభుత్వం మరలా ఇక లేవకూడదు అన్న విధానంలో పూర్తిగా నాశనం చేయడం. So they would completely destroy that land. కాబట్టి ఆ నేలని పూర్తిగా నాశనం చేస్తున్నారు. Now when we are called to be the salt of the earth, అయితే మనము ఈ లోకానికి ఉప్పుగా now పిలువబడ్డామంటే, we are not called to destroy the earth, అయితే మనం ఈ భూమిని నాశనం చేయడానికి but పిలువబడలేదండి. rather we are called to destroy the works of the devil. అయితే మనము అపవాది యొక్క కార్యాలను లయము చేయడానికి It's పిలువబడ్డాం. like this. అది ఎలా ఉందంటే, Jesus, when he died and rose again, ప్రభువైన యేసు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత he completely disarmed Satan. సాతానుడి యొక్క ఆయుధాలన్నిటిని నిరాయుధుడిగా చేశాడు. He made a public show of the devil. ఆయన బాహాటముగా అపవాదిని వేడుక కనపరిచాడు. He said, this is a destroyed guy. ఇదిగో యేసు చెప్తా ఉన్నాడు, ఇతడు ఓడిపోయినవాడు అని. He's been defeated. వీడు ఓడిపోయాడని చెప్పాడు. Come on now, church. సంగమ ఆలోచన. Christ defeated the devil. క్రీస్తు అపవాదిని ఓడించాడు. And he has sent the church, as people to go and collect the spoils. అయితే ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురావడానికి సంఘాన్ని ఆయన పంపాడు. Let me give you an illustration. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. In 2 Chronicles chapter 20, రెండవ దినవృత్తాంతల గ్రంథం 20వ there అధ్యాయం. was a king named Jehoshaphat. యెహోషాపాత్ అనే రాజు అక్కడ There's ఉంటాడు. 3 big nations that came against him. మూడు పెద్ద దేశాలు అతని మీదకి వస్తున్నాయి. And when they came, this king Jehoshaphat looked unto the Lord, cried unto the Lord, and the Lord said, the battle is not yours, the battle is mine. అయితే ఆ దేశముల వారు ఇతని మీదకి వస్తా ఉండగా అతడు భయపడతాడు. తర్వాత యెహోవా యొద్ద మనసు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేస్తాడు. తర్వాత దేవుడు తనకి బదులుగా చెప్తాడు, యుద్ధము నీది కాదు, యుద్ధము నాదే And అంటాడు. God fights that battle for him. తన గురించి దేవుడు ఆ యుద్ధాన్ని On చేస్తాడు. the cross, అయితే ఆ శిలువ మీద Jesus fought on your behalf. మీ పక్షముగా యేసయ్య యుద్ధము He చేశాడు. destroyed your enemy. మీ శత్రువును ఆయన ఓడించాడు. Just like that day, God fought for Jehoshaphat. ఆనాడు యెహోషాపాతు గురించి దేవుడు పోరాడిన And విధంగానే he destroyed his enemy. తన యొక్క శత్రువులను ఓడించిన In the same మాదిరిగానే way, on the cross, Jesus took over our enemy. అదే విధంగా యేసయ్య శిలువ మీద మన యొక్క శత్రువును కూడా జయించాడు. And when God destroyed the enemy and they were scattered, మరి దేవుడు ఆ శత్రువుని ఓడింపజేసినప్పుడు వారు పారిపోయారు. and then what happened? తర్వాత ఏం జరిగింది? Then Jehoshaphat and his armies came to the battleground. యెహోషాపాతు తన యొక్క సైన్యమంతా కూడా ఆ యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు There was no more battle. యుద్ధమే లేదండి. Come on now. They ఆలోచించండి. had victory. వారికి విజయం కలిగింది. With victory, they came to battle. విజయముతోనే వారు యుద్ధ రంగంలో అడుగు పెట్టారు. Hallelujah. When they came to the battlefield, వారు యుద్ధ రంగంలోకి the వచ్చేసరికి enemy wasn't there. అక్కడ శత్రువులే లేకుండా Come on పోయారు. now, the enemy died. ఆ శత్రులందరూ చనిపోయి ఉన్నారు. Hallelujah. Hallelujah. God destroyed their enemy. దేవుడు వారి యొక్క శత్రువులను నాశనం And చేశాడు. when they came there, వారు అక్కడికి రాగా Bible says for 4 days they started to loot their spoils. అయితే అక్కడ ఏవైతే వారు విడిచిపెట్టిపోయారో వాటన్నిటిని ఏరుకొని రావడానికి 4 రోజులు పట్టింది. Hallelujah. హల్లెలూయా. They were sent to exploit the spoils. చూడండి, వారు వారికి వదిలిపెట్టిపోయిన వాటన్నిటిని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళారు. స్వాధీనపరచుకొని రావడానికి వారు వెళ్ళారు. Hallelujah. హల్లెలూయా. See, that is the job of the church today. చూడండి, ఈ రోజు సంఘానికి ఉన్న బాధ్యత అదే. As the salt of the earth, ఈ లోకానికి ఉప్పుగా our job is to go and take back the spoils. మన బాధ్యత ఏంటంటే ఆ విడిచిపెట్టిన వాటన్నిటిని తీసుకొని రావాలి. Hallelujah. హల్లెలూయా. Amen. You're not using the right word. వదిలిపెట్టినవి కాదు. They call it I am not getting the right word in Telugu again. Okay, it spoils is what do you call it? Sommu. Actually that's what they call it. So these people, in those days, when they went for war, they went for days together. వారు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో కొన్ని రోజులు అక్కడ వెళ్ళేవారు. They used to take horses, they used to take camels, they used to take food, they used to take gold, they used to take garments and all these things. And these people, as they were going, they would destroy many nations, go from one nation to other nation. So in every nation, they would take so much of treasures and, they move from place to place. ఆ దినాల్లో వారు యుద్ధాలకు వెళ్తా ఉన్నప్పుడు ఒంటెలను గుర్రాలను వారికి సామాగ్రిని బంగారాన్ని వెండిని అంత
అంతా తీసుకొని వెళ్ళేవారు. వారి దేశం వెంబడి దేశం వెళ్తున్నప్పుడు, ఓడించినప్పుడు వారి దగ్గర ఉన్న సొత్తంతా కూడా, వారి ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని So ప్రయాణిస్తుండేవారు. when they came to Jehoshaphat, అయితే వారు యెహోషాపాతు దగ్గరికి వచ్చేసరికి they were destroyed. వారు ఓడిపోయారు. Now Jehoshaphat and his people had this so much of wealth, so much of spoils. అయితే అక్కడ యెహోషాపాతుకు తన ప్రజలకి ఎంతో మరి ఆస్తి, అక్కడ వారి సొమ్ము ఉన్నది, కొల్లగొట్టబడిన సొమ్ము. Hallelujah. హల్లెలూయా. As the church, అయితే సంఘముగా we are called to do that. మనం అది చేయడానికి పిలువబడ్డాము. Christ destroyed the devil. క్రీస్తు అపవాదిని ఓడించాడు. He destroyed him. ఆయన వాడిని ఓడించాడు. But it is we who has to go and possess the places that God has given us. అయితే దేవుడు మనకి ఏవైతే స్థలాలను ఇచ్చాడో వాటిని మనమే వెళ్ళి స్వాధీనపరచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. See, church is called for that. చూడండి, సంఘం అందు నిమిత్తం పిలువబడింది. That's what evangelism is all about. చూడండి, సువార్త అంటే అదే అండి. To go and get those souls into the kingdom of God. మనం వెళ్ళి ఆ ఆత్మలని దేవుని రాజ్యంలోకి చేర్చాలి. Once they were under the control of the devil. ఒకానొకప్పుడు వారు అపవాది యొక్క చెరలో ఉన్నారు. But Christ destroyed the devil. కానీ ఆ అపవాదినే క్రీస్తు నాశనం Now చేశాడు. they need to know the word of their liberty. వారి యొక్క స్వేచ్ఛ వాక్కును వారు తెలుసుకోవాలి. Now who's going to share that? అయితే దాన్ని ఎవరు ప్రకటిస్తారు? The church. సంఘమే కదా. The church. సంఘమే We ప్రకటిస్తారు. have to go and take the spoils. మనం వెళ్ళి ఆ కొల్లగొట్టబడిన సొమ్మును తెచ్చుకోవాలి. We need to take this earth back. మనం ఈ యొక్క భూమిని తిరిగి పట్టుకోవాలి. Because Bible promises us this earth. ఎందుకంటే ఈ భూమిని బైబిల్ మనకు వాగ్దానం That's చేస్తుంది. what it means to be the salt. చూడండి, ఉప్పుగా ఉండడం అంటే అదండి అర్థం. Hallelujah. హల్లెలూయా. To destroy the works of the devil. అపవాది యొక్క కార్యములను లయము Now how చేయాలి. was Jesus salt of the earth? అయితే ప్రభు అయిన యేసు ఈ భూలోకానికి ఉప్పుగా ఎలా ఉన్నాడు? That wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా he destroyed the works of the devil. అపవాది యొక్క క్రియలను అక్కడ లయము How చేశాడు. did he destroy? ఎలా చేశాడండి? By healing the sick, రోగులను by స్వస్థపరిచి, raising the dead, మృతులను లేపి, by cleansing the leper, శుద్ధులను కుష్ఠరోగులను శుద్ధి by చేసి, declaring the gospel of the kingdom. దేవుని రాజ్య సువార్తను ప్రకటించి. Hallelujah. హల్లెలూయా. See, we need to follow his footsteps. మనము ఆయన యొక్క అడుగు జాడలను వెంబడించాలి. We need to be the salt of the earth. మనము ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి. How? ఎలా అండి? By destroying the works of the devil. అపవాది యొక్క కార్యముల లయము చేయట ద్వారా. Church, I'm telling you, we need to stand up in the position that's been given to us. సంగమా, దేవుడు మనకి ఇచ్చిన స్థానములో మనం నిలబడాలి. Next week we're going to talk about that. రాబోయే వారంలో అది నేర్చుకుందాం. But today, I want you to understand this. You are the salt of the earth. అయితే ఈ రోజు మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. You are called to destroy the works of the devil. అపవాది యొక్క కార్యములను లయపరచుటకే మీరు And పిలువబడ్డారు. second thing, Jesus said that we are the light of the world. రెండవదిగా యేసయ్య చెప్పి ఉన్నాడు, మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. Now to understand this, let's go to John's Gospel, chapter 8. అయితే ఇది అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. Man, a very powerful story that we see here. మనం ఎంతో శక్తివంతమైన కథ భాగాన్ని ఇక్కడ చూస్తాం. John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. Let's quickly go there. John's Gospel, chapter 8. త్వరగా అక్కడికి వెళ్దాం. John's Gospel, chapter 8. And let's read from verse 1 onwards. మొదటి నుంచి చదువుదామండి. Or first, let's read verse 12 and then we'll come back. మొదటగా 8:12 చదివి తర్వాత వెనక్కి Let's go to John 8:12. యోహాను 8:12. And then Jesus spoke to them again. యేసు మరలా వారితో చెప్పెను, I am the light of the world, and he who follows me shall not walk in darkness, but have the light of life. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. Now, if you look at the story here, ఇక్కడ ఈ కథ భాగాన్ని మనం చూస్తే, it says in verse 1, but Jesus went to Mount Olives. మొదటి వచనంలో ఏం చెప్పబడుతుంది? యేసు ఒలివ కొండకు వెళ్ళాను. Now, what we see before that is that Jesus was confronted by the Pharisees, okay, and then everyone went to his home. In verse, if you go to 7:53, 7వ అధ్యాయం 53వ వచనం చూస్తే, Jesus was confronted in the temple, and then it says, and everyone went to his own house. మరి అక్కడ సమాజ మందిరంలో యేసు విమర్శించబడినప్పుడు అందరూ కూడా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని 53వ వచనం. And then in chapter 8 verse 1 says, and then Jesus went to Mount Olives. 8వ అధ్యాయం మొదటి వచనం అంటుంది, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. Everyone went to his home. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. But Jesus went to Mount Olives. కానీ యేసయ్య అయితే ఒలీవల కొండకు వెళ్ళారు. And what was he doing there? ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? The whole night he was praying. ఆ రాత్రంతా ఆయన ప్రార్థన He చేశారు. was in the presence of his Father. ఆయన తన తండ్రి యొక్క And సముఖంలో look at ఉన్నారు. verse 2. రెండవ వచనం చూడండి. Now early in the morning he came again to the temple.
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా Then the day before he was humiliated, he was called with different names. ఆ దినం ముందే ఆయనను ఎంతగానో తీవ్రంగా విమర్శించారు, వేరు వేరు పేర్లు పెట్టి పిలిచారు. What did Jesus do the next day? వెంటనే మరుసటి రోజే ఏం చేశాడండి యేసయ్య? I'm going to stop this church. ఇక నేను ఈ సంఘానికి వెళ్ళాను. Did he say that? అలా అన్నాడా? It is early in the morning. అక్కడ చూడండి, తెల్లవారగానే He was present there. వెంటనే And దేవాలయానికి why వెళ్ళాడు. was he there? ఎందుకు వెళ్ళాడండి? Why was he there? ఎందుకు వెళ్ళాడు? Okay, yesterday you guys said all these things, and today look what I'm going to do. నిన్న దినాన నన్ను ఇన్ని మాటలు అన్నారు కదా, ఈ రోజు చూడండి నేను ఏం చేస్తాను. So it was not like whole night Jesus was writing all kind of bad words and preparing for next day. Okay, yesterday you called me this, so I'm going to call you something else. ఆ రాత్రంతా కూడా యేసయ్య తండ్రి పాదాల చెంత కూర్చొని చెడు మాటలని మాట్లాడి, నిన్న ఈ రోజు మీరు నన్ను ఇలా అన్నారు కదా, రేపు నేను ఏం చేస్తానో చూడాలా? లేదండి. Man, this is to be salt of the earth. చూడండి, లోకమునకు ఉప్పుగా ఉండమంటే ఇది. Early in the morning he came again to the temple, and all the people came to him, and he sat down and taught them. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. Hallelujah. హల్లెలూయా. Look at the heart of Jesus. యేసయ్యకున్న హృదయం Why చూడండి. was he there? ఎందుకు ఆయన అక్కడ ఉన్నాడు? To have an opportunity to minister to those people. ఆ ప్రజలకు ఎలా సేవ చేయాలని అవకాశం He didn't come there to judge them. చూడండి, తీర్పు తీర్చడానికి అక్కడికి ఆయన రాలేదు. He didn't come to hurt them. వారిని మరలా గాయపరచాలని He didn't రాలేదు. come there to take revenge. ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కడికి But ఆయన he పోలేదు. came there to minister to them. ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడంటే వారికి పరిచర్య చేయడానికి. Even before anyone came, ఎవరు రాకముందే he was waiting. వేచి ఉన్నాడండి. He was waiting. ఆయన వేచి ఉన్నాడు. He was waiting ఆయన వేచి ఉన్నాడు. for people to come to him, ఆయన యొద్దకు ప్రజలు ఎప్పుడు వస్తారా అని ఎదురు that చూస్తున్నాడు. he can minister to them. తర్వాత వారితో పరిచర్య చేయాలనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. And when they came to him, అయితే ఎప్పుడైతే వారు వచ్చారో he didn't reject them. వారిని ఆయన So తృణీకరించలేదు. let me tell you something. ఈ రోజు నన్ను ఒక మాట No చెప్పండి. matter how your life is, మీ జీవితం ఎలా ఉన్నా no సరే, matter how much you hurted Jesus, మీరు యేసయ్యని ఎంత గాయపరిచినా సరే, today he's waiting for you. ఈ రోజు ఆయన మీ గురించి ఎదురు He's చూస్తున్నాడు. waiting for you. ఆయన మీ గురించి ఎదురు If you చూస్తున్నాడు. come to him today, మీరు ఆయన యొద్దకి ఈ రోజు వస్తే he will no wise reject you, ఆయన ఏ రీతిగా కూడా మిమ్మల్ని but he తృణీకరించడు. will accept you. కానీ ఆయన మిమ్మల్ని He అంగీకరిస్తాడు. will minister to you today. ఆయన మీకు ఈ రోజు పరిచర్య He will చేస్తాడు. minister to you today. ఈ రోజు మీకు ఆయన పరిచర్య Because చేస్తాడు. he has come to change your life. ఎందుకంటే ఆయన వచ్చిందే మీ జీవితాన్ని He has come మార్చడానికి. to seek and save that which is lost. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన And వచ్చాడు. when you seek and save that which is lost, మీరు నశించిన దాన్ని వెతికి రక్షిస్తే you are the salt of the earth. మీరు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నట్టు. Hallelujah. Hallelujah. When you are willing to minister to those who have hurted you, ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వారికే మీరు పరిచర్య చేయడానికి ఇష్టపడితే, hallelujah, హల్లెలూయా, to love those who have spoken evil to you, మీ గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తుల్ని మీరు ప్రేమిస్తే, I'm telling you, you are the salt of the earth. అప్పుడు మీరు లోకానికి ఉప్పుగా ఉన్నట్టు. You are the salt of the earth. ఈ భూమికి మీరు ఉప్పుగా ఉన్నట్టు. You know why? ఎందుకో తెలుసా? Because you are destroying the work of the evil. మరి దుష్క్రియలను, అపవాది యొక్క క్రియలను మీరు లయం చేస్తున్నారు. But yet there were some people who still hated Jesus. అయినప్పటికీ కూడా యేసయ్యని ద్వేషించే వారు అక్కడ ఉన్నారు. So as Jesus was teaching this group of people, ఈ కొద్ది మంది గుంపుకి యేసయ్య బోధిస్తుండగా there came another group. మరలా ఒక గుంపు వచ్చింది. Now this was a time where a feast was happening. అక్కడ ఒక పండుగ జరుగుతుందండి. Come on, it was a very special time, so people from different places came to Jerusalem. అది ఎంతో ప్రత్యేకమైన సమయము. వేరు వేరు ప్రాంతాల నుంచి యెరూషలేం సమయంలో So in వచ్చేవారు. the morning, ఉదయకాలమే now Jesus was teaching to a group of people. ఒక గుంపు వారికి యేసు అక్కడ బోధిస్తున్నారు. There came another group. మరొక గుంపు వారు వచ్చారు. Now this group brought a woman with them. అయితే ఈ గుంపు వారు ఒక స్త్రీని వారితో పాటు తీసుకొచ్చారు. You know, and they said that this woman was caught in the act of adultery. ఈ స్త్రీ వ్యభిచారము చేత పట్టబడింది అని చెప్పారు. Now, you know, when people do adultery, you know, they're not going to do it in an open square. అయితే వ్యభిచారం చేసే ప్రజలు అందరు కనబడే చోట చేయరు కదండి. Now it was something that was done secretly. అది ఎంతో రహస్యంగా చేయబడింది. And it was done among two people. అది ఇద్దరు వ్యక్తుల మధ్య But జరిగింది. they only brought one person. అయితే గమనించండి, వారు ఒక్కరినే తీసుకొచ్చారు. And there was a kind of a scheme that went around that thing, because, you know, something that was secret, now all of a sudden, you know, is brought to light. అయితే ఒక రహస్యంగా
జరిగిన ఒక కుట్ర అనేది బయటికి వచ్చిన సందర్భం అది. So they brought this woman అయితే ఆ స్త్రీని వారు అక్కడ and తీసుకొచ్చారు. they put her before Jesus. యేసు ఎదుట వారు ఆమెను And they తీసుకొచ్చారు. said, now look at these verses. ఈ వాక్యాన్ని చూడండి ఒకసారి. Verse 5. 5వ వచనం. Now Moses in the law commanded as that such should be stoned, but what do you say? అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. So what do you say, Jesus? యేసయ్యా నువ్వేమంటున్నావు? This woman was caught in the act of ఈ adultery. స్త్రీ వ్యభిచారం ద్వారా Now పట్టబడింది. Moses says stone her to death. కాబట్టి ఇట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోషే అన్నాడు. So what do you say? అయితే నీవేమంటున్నావు What మరి? do you say? నీవేమంటున్నావు? And look what Jesus said. యేసయ్య ఏమన్నాడో చూడండి. And this they said, testing him that they might have something to accuse him. Okay, so Jesus stooped down and wrote on the ground with his finger as though he did not hear. ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించు ఇలాగన అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. Hallelujah. Hallelujah. Bible doesn't say that Jesus was writing their sins. బైబిల్లో అక్కడ ఆయన వంగి వారి పాపాలన్నీ రాస్తున్నాడు అని రాయలేదండి. But Bible says Jesus ignored them. అక్కడ బైబిల్ ఏమంటుందంటే ఆయన వారిని లెక్క చేయలేదు. He was busy teaching the people whom he wanted to teach. ఎవరికైతే ఆయన బోధించాలనుకున్నాడో ఆ బోధలోనే ఆయన పూర్తిగా తీరిక లేకుండా ఉన్నాడు. So he was just writing down, maybe he was illustrating something to that group that was listening to him. We don't know. But then he was not writing their sins. చూడండి అక్కడ ఆ గుంపుతో బోధ చేస్తా ఉన్నాడు కాబట్టి బహుశా ఏదైనా ఉదాహరణ చెప్తూ రాస్తున్నాడేమో మాకు తెలియదు. కానీ వారి పాపాలను మాత్రం అక్కడ వంగి Verse రాయట్లేదండి. 7. 7వ వచనం. So when they continued asking him, he raised himself up and said them, who is he without sin among you? Let him throw a stone at her first. And again he stooped down and wrote on the ground. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. I want you to think about this. దీని గురించి ఆలోచించండి I want you to ఒకసారి. think about this. మీరు దీని గురించి ఆలోచించాలి. Jesus stood up యేసయ్య తలెత్తాడు. and he told them, he who does not have sin, let him stone first. ఆయన ఏమన్నాడంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి And వేయను. then he began to write. తర్వాత మరలా వంగి And then రాస్తున్నాడు. it says in verse 8, 8వ verse వచనంలో 9, 9వ వచనం. and then those who heard it, becoming convinced of their, being convinced by their conscience, went out one by one, beginning oldest to even the last. And then Jesus was left alone and the woman standing in the midst. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. Hallelujah. హల్లెలూయా. Then what happened? తర్వాత ఏం జరిగింది? Jesus told her, I don't condemn you. Where are those who condemned you? And she said, there is no one. And finally Jesus said, I don't condemn you. Go and sin no more. అయితే యేసు తల ఎత్తి ఆమెను చూచి అమ్మా నేను శిక్షించడానికి వచ్చిన వారు ఎక్కడ అంటే ఎవరు లేరు వెళ్ళిపోయారంటే నేను కూడా నిన్ను శిక్షించను, నీవు పాపము మరలా చేయకూడదు అని అక్కడి నుంచి పంపాడు. And then he turned to the group that was hearing him. తరువాత ఇదివరకే ఏ గుంపు వారైతే ఆయన మాటలు వింటున్నారో వారి వైపు ఆయన తిరిగి The other group left. ఆ మరొక గుంపు వారు వెళ్ళిపోయారు. Now he's turned into the group that saw all this. ఈ దృశ్యాన్నంతా చూసిన ఆ గుంపుతో ఇప్పుడు ఏమంటున్నాడంటే He's telling them this verse. ఈ యొక్క మాటల్ని ఆయన చెప్తున్నాడు. He spoke to them saying, I am the light of the world, and he who follows me shall not walk in darkness, but have the light of life. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. He said, one who is going to follow me, యేసు అంటున్నాడు నన్ను వెంబడించువాడు he's no longer going to walk in darkness, అతడు చీకటిలో నడవడు, but he's going to walk in light. కానీ అతడు వెలుగులో నడుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Now if you connect this to 1 John, ఇదే విషయాన్ని మొదటి యోహాను పత్రికతో పోలిస్తే John says that he who hates his brother walks in darkness. యోహాను ఏమంటున్నాడంటే తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నడుస్తున్నాడు. Come on now. హల్లెలూయా. Now Jesus says, యేసయ్య అంటున్నాడు he who follows me నన్ను వెంబడించువాడు is not going to walk in darkness, అతడు చీకటిలో నడవడు, but he will be filled with the light of life. అతడు
జీవపు వెలుగుతో నిండుకొని ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you are light, మీరు వెలుగైతే there is no darkness in you. మీలో చీకటి ఏ మాత్రం ఉండదు. Touch your neighbor. మీ పక్కవారిని Say, తట్టండి. if you are light, మీరు వెలుగైతే there is no darkness in you. మీ యందు చీకటి ఉండదు. Hallelujah. హల్లెలూయా. Now Jesus demonstrated that thing there. అక్కడ ఆ విషయాన్ని యేసు ప్రభు చూపించి There were ఉన్నారు. people who hated Jesus. యేసును ద్వేషించే ప్రజలు ఉన్నారు They అక్కడ. came with an accusation. ఒక నేరం మోపాలని అక్కడికి వారు Now, వచ్చారు. how did Jesus overcome that? అయితే యేసు దాన్ని ఎలా జయించాడు? He overcame that by showing mercy. ఆయన కనికరాన్ని చూపించడం ద్వారా దాన్ని జయించాడు. Hallelujah. హల్లెలూయా. Come on now. ఆలోచించండి. According to law, ధర్మశాస్త్రం ప్రకారం now I want you to listen to me very carefully. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. According to the law, ధర్మశాస్త్రం ప్రకారం అయితే all are accused and sentenced to death. మనందరం కూడా నేరం మోపబడిన వారమై మనము మరణము నొందుటకు శాసించబడిన వారం. Hallelujah. హల్లెలూయా. According to the law, ధర్మశాస్త్ర ప్రకారం we all are destined to die. మనందరం కూడా మరణించవలసిందే. There was a judgment. ఎందుకంటే ఒక తీర్పు అనేది ఉంది. There was a punishment. ఒక శిక్ష అనేది And ఉంది. what is the punishment? అయితే ఆ శిక్ష ఏంటండి? Death. మరణమే. Everybody said death. అందరం చెప్దామా? మరణము. That's what the law said. అదే ధర్మశాస్త్రం చెప్పింది. Stone her to death. ఆమెను రాళ్లతో కొట్టి చంపుడి. Now, by Jesus not stoning her, చూడండి, యేసు ఆమెను రాళ్లతో కొట్టకుంట ద్వారా did he violate the law? ఆలోచించండి, ధర్మశాస్త్రాన్ని ఆయన ఉల్లంఘించాడా? This is a very important question. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. Did Jesus violate the law by not stoning her? ఆమెను రాళ్లతో కొట్టకుంట ద్వారా యేసు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడా? No. లేదండి. But rather, కానీ Jesus was operating in a higher standard than the law. ధర్మశాస్త్రము కంటే గొప్పదైన స్థాయిలో ఆయన ఆ సమయంలో పనిచేశాడు. Because law works according to the code. ఎందుకంటే ధర్మశాస్త్రము ఒక నియమము అనుసారంగా పనిచేస్తుంది. If the judge has to pass a sentence or punishment on somebody, ఒక న్యాయమూర్తి ఏదైనా శిక్ష అక్కడ తీర్పు అమలు చేయాలంటే he has to take certain penal codes. కొన్ని పీనల్ కోడ్స్, చట్టపరమైన కోడ్స్ తీసుకోవాలి. According to IPC section this that I'm giving you punishment. ఐపీసీ సెక్షన్ ఇది అది, దాని ప్రకారం ఇదిగో నీకు ఇది శిక్ష విధిస్తున్నాను. It goes by the code. అవన్నీ కూడా కొన్ని కోడ్ల రూపంలో ఉంటాయి. But however, కానీ ఏదేమైనా he can go something which is out of the code, which is greater than the code. అయితే ఆ కోడ్కు మించింది, దానికంటే ఉన్నతమైన దాన్ని ప్రకారం కూడా అతడు వెళ్ళొచ్చు. And that is called mercy. దాన్నే దయ లేదంటే కనికరం అంటారు. Hallelujah. హల్లెలూయా. And that's what Bible says. అందుకే బైబిల్ ఏమంటుందంటే That mercy triumphs judgment. కనికరము తీర్పును జయిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So what is to be the light of the world? అయితే ఈ లోకానికి వెలుగుగా ఉండడం అంటే ఏంటి? Is to condemn the act, ఆ కార్యాన్ని, ఆ క్రియను గద్దించి, but have mercy towards the person. కానీ ఆ వ్యక్తి వైపు కనికరం చూపాలి. Hallelujah. హల్లెలూయా. Jesus condemned the act. చూడండి, యేసయ్య ఆమె చేసిన క్రియను గద్దించాడు. That's why he said, go and sin no more. అందుకే ఆయన చెప్పాడు, నువ్వు మరలా ఇక పాపము చేయొద్దు, నువ్వు Jesus వెళ్ళు. did not say adultery is not sin. చూడండి, గమనించండి, ఇక్కడ వ్యభిచారం పాపము కాదు అని యేసయ్య చెప్పలేదు. He condemned the act. ఆ క్రియను ఆయన ఎంతగానో ద్వేషించాడు, గద్దించాడు. Not only he condemned the act of the woman, but he also condemned the act of her accusers. చూడండి, మరి ఆమె యొక్క క్రియను మాత్రమే కాదు, ఆమె మీద నేరం మోపాలని వచ్చిన వారి యొక్క క్రియను కూడా ఆయన గద్దించాడు. Come on now. ఆలోచించండి. And then what did Jesus show? అయితే యేసు అక్కడ చూపించిందేంటి? He showed mercy to her. ఆమెకు దయ చూపించాడు. Come on now. ఆలోచించండి. To be the light of the world ఈ లోకానికి వెలుగుగా ఉండాలంటే is not to condemn people. ప్రజల్ని గద్దించడం కాదండి. Many times people have taken this in a wrong sense. దీన్ని అనేక మార్లు ప్రజలు తప్పుడుగా తీసుకుంటారు. We condemn acts of sin. మనము పాపపు క్రియలను గద్దించాలి. But the sinner we have to love. కానీ పాపి విషయంలో
ఎప్పుడు ప్రేమే చూపాలి. That's what Jesus was called. He was called the friend of sinners. అందుకే యేసు పాపులకు స్నేహితులుగా పిలువబడ్డాడండి. Not come on now. Not what do you call this? Not an approver of sin. పాపమును ఆమోదించువాడిగా పిలువబడలేదండి. That's your neighbor. ఆలోచించండి. Say Jesus చెప్పండి మీ పక్క వారికి. was not an approver of sin. యేసు పాపాన్ని ఆమోదించే వ్యక్తి కానే కాదు. But he was friend of the sinner. కానీ పాపికి ఆయన స్నేహితుడు. Hallelujah. Hallelujah. What does that mean? దాని అర్థం That ఏంటండి? means he had compassion, he had mercy on the person. దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఎడల ఆయన కనికరాన్ని దయను కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Now how was Jesus light in that situation? ఆ పరిస్థితిలో యేసు ఎలా వెలుగుగా ఉన్నాడు? By showing mercy. అక్కడ దయ చూపడం ద్వారా. That's your neighbor. మీ పక్కవారిని Say తట్టండి. when you show mercy, మీరు దయ చూపితే, say when you show mercy, మీరు దయ చూపినప్పుడు you are acting like God. మీరు దేవుని వలె ప్రవర్తిస్తున్నారు. Hallelujah. Hallelujah. Say when you show mercy, మీరు దయను చూపినప్పుడు you are acting like God. దేవుని వలె మీరు ప్రవర్తిస్తున్నారు. Hallelujah. Hallelujah. When you act like God, మీరు దేవుని వలె ప్రవర్తించినప్పుడు you are light to this world. మీరు ఈ లోకానికి వెలుగై ఉంటారు. Hallelujah. 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 So what makes us light? అయితే వెలుగుగా మనల్ని చేసేది ఏంటి? Let's go to John 1:4. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనానికి వెళ్దాం. Hallelujah. Are you with me today? ఈరోజు నాతో ఉన్నారండి అందరూ? Are you learning something? ఏదైనా నేర్చుకుంటున్నారా? 1 John 4. మొదటి John 1:4. Okay. మొదటి యోహాను పత్రిక No. John 1:4. John's Gospel chapter 1 verse 4. యోహాను స్వార్త మొదటి అధ్యాయము 4వ వచనం. Okay, John 1:4. యోహాను స్వార్త మొదటి అధ్యాయం 4వ వచనం. In him was life, ఆయనలో జీవం ఉండెను, and the life was the light of men. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Hallelujah. హల్లెలూయా. He was life. ఆయన జీవమై ఉన్నాడు. He had life. ఆయనలో జీవం ఉండెను. And that life became light. చూడండి ఆ జీవము వెలుగుగా మారింది. Hallelujah. Hallelujah. And Jesus said when you follow him, యేసు అంటున్నాడు ఆయనను మనం there is వెంబడించినప్పుడు no darkness, అందులో చీకటి లేదు. but we have the light of life. అయితే మనం అప్పుడు జీవపు వెలుగును కలిగి ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Darkness always leads to death. చూడండి చీకటి ఎప్పుడు మరణానికే నడిపిస్తుంది. But light always refers to life. అయితే వెలుగు ఎప్పుడు కూడా జీవాన్నే చూపిస్తుంది. When earth was void, చూడండి భూమి నిరాకారముగా ఉన్నప్పుడు, when earth was formless, భూమి శూన్యముగా and ఉన్నప్పుడు, then darkness was hovering the earth, or when darkness filled the earth, చీకటి అగాధ జలములపైన కమ్ముకొని ఉన్నప్పుడు what did God do? దేవుడు ఏం God చేశాడండి? said, let there be light. దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక. God said, let there be light. వెలుగు కలుగును గాక అని దేవుడు And అన్నాడు. where did that light come from? అయితే ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? It came from the life of God. దేవుని యొక్క జీవములో నుండి ఆ వెలుగు వచ్చింది. Touch your neighbor. మీ పక్కవారిని తట్టండి. Say, I am. చెప్పండి నేను. Say, I am నేను the carrier of the life of God. దేవుని యొక్క జీవాన్ని మోసే వ్యక్తిని అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Say, I am the carrier. చెప్దాం అందరము. I am the carrier of the life of God. దేవుని యొక్క జీవాన్ని మోసే వ్యక్తిని నేనే అని And చెప్పండి. that life of God in you and me మీలో నాలో ఉన్న ఆ దేవుని జీవము is the light to men. మనుషులకు వెలుగై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Touch your neighbor again. మరలా మీ పక్కవారిని తట్టండి. Say, life flows out of life. చూడండి Life flows out of life. జీవములో నుండే జీవం ప్రవహిస్తుంది. Again, touch your neighbor. మరలా మీ పక్కవారిని Say, తట్టండి. I am called to be life. నేను జీవముగా ఉంటకు పిలువబడ్డాను. We are called to live church. చూడండి మనము జీవించుటకు పిలువబడ్డాము సంగమా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Man, I'm telling you, this is a powerful truth. నేను చెప్తా ఉన్నాను ఇది ఎంతో అద్భుతమైన And శక్తివంతమైన this సత్యం. life in us, మన యందున్న ఈ జీవము it is the light to people. ఇతరులకు వెలుగై ఉన్నది. Hallelujah. Hallelujah. The joy in you, మీ అందున్న ఆనందము, the peace in you, మీలో ఉన్న సమాధానము, the goodness in you మీలో ఉన్న మంచితనము is the proof of the life that you have. మీరు కలిగి ఉన్న జీవానికి రుజువై ఉన్నదండి. And that life brings light to other people. చూడండి మీలో ఉన్న ఆ జీవమే ఇతరులకు వెలుగును పుట్టిస్తుంది. Let's go to Revelation 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్దాం. Man, I'm running out of time today. Let's go to Revelation 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. Hallelujah. హల్లెలూయా. So what makes us light?
మనని వెలుగుగా చేసేదే the life of God. దేవుని యొక్క Let జీవం. me give you this example. ఈ యొక్క ఉదాహరణ Now చెప్పనివ్వండి. we all know this, the sun and the moon. మనందరికి తెలుసు సూర్యుడు చంద్రుడు. See, moon does not have the light of its own. See, moon is not a source of light, but moon, illuminates the life of the sun. చూడండి, చంద్రునికి చంద్రునికి వెలుగు ఆధారం కాదు, సూర్యుని యొక్క వెలుగును చంద్రుడు చూపిస్తాడు. Come on now, he reflects or illuminates the light that comes from the sun. సూర్యుని నుంచి వచ్చే వెలుగును తీసుకొని దాన్ని చంద్రుడు ప్రతిబింబింపజేస్తాడు. That's why people could go to the moon. అందుకే ప్రజలు చంద్రుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. They can't go to the sun. వారు సూర్యుని చెంతకు వెళ్ళలేరు. Because it's a ball of fire. ఎందుకంటే అది మొత్తం కూడా సూర్య గుండమే. Come on now. అగ్నిగుండం. It's a ball of fire. అది అగ్ని గుండమై ఉన్నది. But moon receives its light from the sun. అయితే గమనించండి, చంద్రుడు ఆ సూర్యుని నుంచి జీవాన్ని పొందుకుంటాడు, వెలుగును పొందుకుంటాడు. And then what does he do? తర్వాత ఏం చేస్తాడు? He reflects it to the earth. ఈ భూమికి దాన్ని ప్రతిబింబింపజేస్తాడు. Hallelujah. హల్లెలూయా. See, that's what we are called to do. చూడండి, మనము కూడా అదే చేయడానికి Jesus is the source. యేసే ఆధారము. He is the source of life. ఆయనే జీవానికి He is ఆధారము. the source of light. ఆయన వెలుగుకు ఆధారము. And in his light we are called to shine. చూడండి, ఆయన వెలుగునందు మనం ప్రకాశించడానికి పిలువబడ్డాం. Hallelujah. హల్లెలూయా. Shine on whom? ఎవరి మీద ప్రకాశించాలి? Shine on other people. ఇతరుల మీద ప్రకాశించాలని. To shine on other people. ఇతరుల మీద మనం And ప్రకాశించాలి. when we are shining on other people, మనం ఇతరుల మీద we are ప్రకాశించినప్పుడు directing them to the source. మనము ఈ ఆధారము చెంతకి వారిని నడిపిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. As the light of the world, ఈ లోకానికి వెలుగుగా you are called to direct people to the source. ఈ యొక్క called ప్రజలందరినీ కూడా ఆధారమైన యేసయ్య చెంతకి చేర్చడానికి And మనం that's why he పిలువబడ్డాం. said a city cannot be hidden. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఒక పట్టణము ఎన్నడూ మరుగై ఉండదు. A city on a hill cannot be hidden. కొండ మీద ఉండే పట్టణం ఎన్నడూ Let's మరుగై go to ఉండదు. Revelation 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం And let's read verse 1 to 3. మొదటి 3 వచనాలు చదువుకుందాం. Are you with me? అందరు నాతో ఉన్నారండి? Now I saw a new heaven and a new earth, for the first heaven and first earth had passed away, and also there was no more sea. Okay, and then I, John, saw a holy city, New Jerusalem, coming down from heaven, from God, prepared as a bride adorned for her husband. And I heard a loud voice from heaven saying, "Behold, the tabernacle of God is with men, and he dwells with them, and they shall be his people, and God himself will be with them and be their God, and God will wipe away every tear from their eyes, and there shall be no more death, nor sorrow, nor crying, and there shall no more pain, for the former things are passed away." అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతి గతించిపోయాను అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. Hallelujah. హల్లెలూయా. Bible begins in a garden, మరి బైబిల్ ఒక వనములో ఆరంభించబడింది, but it ends with a city. కానీ ఒక పట్టణముతో ముగించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. And who is that city? ఆ పట్టణం ఎవరండి? It is the people of God. అది దేవుని యొక్క ప్రజలే. Hallelujah. హల్లెలూయా. It is a city. The city is the people of God. అదొక పట్టణము. ఆ పట్టణం ఏదో కాదు, దేవుని యొక్క ప్రజలే ఆ పట్టణం. Hallelujah. హల్లెలూయా. And these people of God ఈ దేవుని ప్రజలు are called to shine, the nature and the character of God. దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క వైఖరిని చూపించడానికి పిలువబడి Let's go ఉన్నారు. to Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. Now Paul is giving so many illustrations here. I know I can't finish my message today. I just got 10 minutes to sum up the whole service. So let's quickly look at this. Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. And let's read from verse 18. 18వ వచనం చూద్దాం. Hebrews 12 and reading from verse 18. హెబ్రీ 12:18. And he says, "You have not come to the mount that may be
touched and burnt with fire to blackness and darkness and tempest, and the sound of trumpet and the voice of words, so that those who heard it begged that the word should not be spoken to them anymore, for they could not endure what was commanded. And if so much so as a beast touch the mountain, it shall be stoned or shot with an arrow. So terrifying was the sight that Moses said, I am exceedingly afraid and trembling. But you have come to Mount Zion, the city of the living God, the heavenly Jerusalem, to the innumerable company of angels, to the general assembly and the church of the firstborn who are registered in heaven, to God, the judge of all, to the spirits of the just men made perfect. Hallelujah. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, భూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోనును కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. Hallelujah. Hallelujah. What a powerful scripture. ఎంత శక్తివంతమైన Now వాక్యం. Paul is comparing the two covenants, the old covenant and the new covenant, with two different mountains. పౌలు ఇక్కడ పాత నిబంధన గ్రంథమును, కొత్త నిబంధన గ్రంథమును రెండు వేరు వేరు కొండలతో పోలుస్తున్నాడు. He said there is one mountain which was called the Mount Sinai. ఇక్కడ సియోను కొండ, సియోను పర్వతము, Sinai, the Mount Sinai. సీనాయి ఆ పర్వతము గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. And the first on the Mount Sinai, what happened? ఇక్కడ పౌలు చెప్తున్న విషయం చూడండి. మరి సీనాయి కొండ మీద ఏం జరిగింది? What happened on the Mount Sinai? On the Mount Sinai they received the law, the commandments. ఆ సీనాయి కొండ మీద వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. Now that day, it was so terrifying. అది ఎంతో భయంకరంగా ఉన్నది. That day the presence of God came down on that mountain, and the earth began to quake. There was fire, there was wind, and people were so afraid that they came to Moses and said, don't ask him to talk. Let him talk to you. We will hear you from here. We'll hear him through you. ఆ దినాన ఆ కొండ మీదకి మరి దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు అది ఎంతో భయంకరంగాను, అది మరి తుఫాను, భూకంపము అన్ని చెలరేగినప్పుడు, అది ఎంతో భయానకంగా ఉన్నప్పుడు ప్రజలందరూ వణుకుతూ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో మేము ఆయన స్వరం వినలేము, ఆయన మాతో మాట్లాడవద్దు, నీతో మాట్లాడు, మాతో ఏం చెప్పాలనుకున్నాడు నీతో చెప్పమని వారిని ఆయన బతిలాడుతున్నారు. The presence of God was so terrifying that even if a beast would touch that mountain, it would die. మరి అక్కడ ఆ దేవుని సన్నిధి ఎంతో భయంకరంగా, ఎంతో శక్తివంతంగా ఉంది. ఒకవేళ ఏదైనా జంతువు వెళ్ళి దానికి తాకినా కూడా అది చనిపోతా ఉంది. No one could approach that presence. ఆ సన్నిధి దగ్గరికి ఎవరు కూడా చేరలేకపోతున్నారు. No one was worthy to come there. అక్కడికి రావడానికి ఎవరు కూడా యోగ్యులు కాదు. That mountain always said, you are not worthy, you are not worthy, you are not worthy. ఆ కొండ ఎప్పుడు చెప్తున్న విషయం ఒకటే, నీవు యోగ్యుడవు కాదు, నీవు యోగ్యుడవు కాదు, నీవు యోగ్యుడవు కాదు. It condemned everybody. అందరినీ అది గద్దిస్తా ఉంది. It told everyone they were sinners. అందరూ కూడా పాపులే అని అది చెప్తా ఉంది. It said you cannot come into the presence of God. If you came, you would die. నీవు దేవుని చెంతకు, ఆయన సన్నిధికి రాలేవు, ఒకవేళ వస్తే ఖచ్చితంగా చనిపోతావు. It said no one can come here. అక్కడ అది చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడికి ఎవరు రాలేరు. Now Paul is saying, ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, you have not come to that mountain. మీరు ఆ పర్వతము చెంతకు రాలేరు. You have not come to the mountain of condemnation. ఆ శిక్షా విధి కలిగించేటువంటి ఆ పర్వతము చెంతకు మీరు రాలేదు. But you have come to another mountain. అయితే మీరు మరొక కొండ దగ్గరికి వచ్చారు. You have come to Mount Zion. మీరు సియోను కొండ దగ్గరికి వచ్చారు. And what is this Mount Zion? ఈ సియోను కొండ ఏంటంటే, it is the city of the living God. అది జీవము గల దేవుని పట్టణమై ఉన్నది. Hallelujah. Hallelujah. It is the innumerable saints. అది ఎంతో లెక్కకు మించిన
విస్తారమైన పరిశుద్ధులు ఉన్న What is స్థలం. the city of God? ఈ దేవుని యొక్క పట్టణం ఏంటండి? The city of God is the people of God. దేవుని యొక్క పట్టణం మరేదో కాదు, దేవుని యొక్క ప్రజలే. Hallelujah. Hallelujah. A city, a people which is brought by the blood of Christ. చూడండి, మరి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా కొనబడిన పట్టణమైనది అది దేవుని There ప్రజలై you ఉన్నారు. have a mediator called Jesus Christ. మరి మీ మధ్యలో ఒక మధ్యవర్తి అయిన యేసు అక్కడ ఉన్నాడు. Hallelujah. Hallelujah. And it is through him and his blood చూడండి, ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా now we can stand worthy in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనము నేడు యోగ్యులముగా His నిలబడగలము. blood does not condemn us. ఆయన రక్తం మన మీద నేరం మోపట్లేదు. His presence does not cast us out, ఆయన సన్నిధి మనల్ని వెలివేయట్లేదు. but his blood speaks on our behalf. కానీ ఆయన రక్తము మన పక్షముగా It వాదిస్తుంది. doesn't speak against us. మనకు విరోధంగా పలకట్లేదు. It is not calling for the vengeance of God, ఇదిగో దేవుని యొక్క ప్రతీకారం గురించి, తీర్పు గురించి అక్కడ రక్తం but చెప్పట్లేదు. it is speaking the mercy of God, ఆ రక్తము దేవుని యొక్క కనికరం గురించి which మాట్లాడుతుంది. gives us entrance to come to the throne of his grace. ఆయన కృపా సింహాసనం ఎదుటకి ప్రవేశించుటకు మనకు ద్వారాన్ని So కలుగజేస్తుంది. what does it talk about the city? అయితే ఈ పట్టణం గురించి ఏం మాట్లాడుతుంది? It is not a city that puts people outside. చూడండి, పట్టణమును మరి ప్రజలను బయటే ఉంచే పట్టణం It కాదండి. is not a city with a condemning voice. నేరం మోపే స్వరముతో ఉన్న పట్టణం కాదండి But అది. it is a city that comforts and consoles people. ప్రజలను ఆదరించే, ప్రజలను ఆలోచింపజేసే పట్టణం అండి అది. When you are the light of the world, మీరు ఈ లోకానికి వెలుగైనప్పుడు you are not called to condemn people, మీరు ప్రజల మీద నేరం మోపడానికి పిలవలేదండి. but you are called to speak the word of God mercy. దేవుని వాక్కు అయిన ఆయన దయను ప్రకటించడానికి మీరు పిలువబడ్డారు. Hallelujah. హల్లెలూయా. See, that's why Jesus came. అందుకే యేసయ్య వచ్చాడండి. That's why Jesus అందుకే came, యేసు వచ్చాడు. to make us a city that would represent him. ఆయనను ప్రతిబింబింపజేసే ప్రతినిధులుగా ఉండే పట్టణంగా మనల్ని పిలుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. To draw people to the throne of God. దేవుని యొక్క సింహాసనం ఎదుటికి ప్రజలను తీసుకురావడానికి Not calling the vengeance of God on people, ప్రజల మీదకి దేవుని యొక్క తీర్పు ఉన్నదని చెప్పడానికి but కాదండి. to call people to repentance by speaking the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించి ప్రజలను పశ్చాత్తాపంలోకి నడిపించడానికి మనం So there are పిలువబడ్డాం. two things that the light does. అయితే వెలుగు రెండు కార్యాలు I'm చేస్తుంది. going to quickly finish this and we're going to continue the nature of light next week. ఈ విషయాల్ని చెప్పి తర్వాత వెలుగు యొక్క స్వభావం గురించి వచ్చే వారం నేర్చుకుందాం. What are the two things that the light does? వెలుగు చేసే రెండు కార్యాలు ఏంటి? To be the light, you need to do the right. వెలుగుగా ఉండాలంటే నీవు సరి అయిన వాటిని చేయాలి. Hallelujah. Hallelujah. You need to live for God. మీరు దేవుని గురించి బ్రతకాలి. Hallelujah. Hallelujah. When you're living for మీరు God, దేవుని గురించి బ్రతికితే you are the light. మీరు వెలిగే అప్పుడు. Hallelujah. Hallelujah. Say, I live for God. చెప్దామా అందరం? నేను దేవుని గురించి జీవిస్తాను, That's why I am the light. అందుకే నేను వెలుగై ఉన్నాను. Hallelujah. Hallelujah. You are a witness. మీరు సాక్షిగా ఉండాలి. See, you are light when you are a witness. చూడండి, మీరు వెలుగు అయితే మీరు ఒక సాక్షిగా And మారుతున్నారు. that's why Paul writes in the book of Corinthians and says, you are the epistles of God. అందుకే కొరింథీ పత్రికలో పౌలు ఇలా రాస్తా ఉన్నాడు, మీరు దేవుని యొక్క పత్రికలై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Not everyone is going to read the Bible. చూడండి, బైబిల్ అందరూ చదవలేరు. The book called Bible, ఈ పరిశుద్ధ గ్రంథము అనే ఈ యొక్క పుస్తకాన్ని అందరు చదవలేరు. not everyone will be able to read the book called Bible. బహుశా ఈ యొక్క పుస్తకము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందరు చదవలేకపోవచ్చు. But people will definitely read a person called Bible, which is you and me. అయితే ప్రజలు నిశ్చయముగా బైబిల్ అనబడిన ఈ వ్యక్తిని, నిన్ను నన్ను They చదవగలుగుతారు. may not read the written epistle, వారు రాయబడిన పత్రికను చదవలేకపోవచ్చు. but every day they are reading a living epistle that is you and me. కానీ ప్రతి రోజు కూడా జీవించుచున్న పత్రిక అయిన నిన్ను నన్ను ప్రజలు చదువుతున్నారు. Hallelujah. And హల్లెలూయా. when they read you, వారు నిన్ను చదివినప్పుడు what kind of God are they able to see? ఎటువంటి దేవుణ్ణి వారు చూడగలుగుతున్నారు? What kind of God they are able to see? వారు ఎటువంటి దేవుని Are they చూడగలుగుతున్నారు? able to see the God in the Bible? బైబిల్లో ఉన్న దేవుణ్ణి వారు చూడగలుగుతున్నారా? Are they able to see Jesus? వారు యేసునే చూడగలుగుతున్నారా? I'm telling you, if they can't see Jesus in you, they're not going to see Jesus in this book. చూడండి, ఈ మాట గమనించండి. వారి మీలో యేసుని చూడకపోతే ఈ గ్రంథంలో యేసుని చూడలేరండి. Come on now. ఆలోచించండి. Hallelujah. హల్లెలూయా.
We are called to live like him, church. సంగమా, మనం ఆయన వలె జీవించుటకు పిలువబడ్డాం. And when you live like him, మీరు ఆయన వలె జీవించినప్పుడు then people can read you. ప్రజలు మిమ్మల్ని చదువుతారు. People can read you. ప్రజలు మిమ్మల్ని చదువుతారు. And that's what Jesus was, right? యేసు కూడా అలాగే ఉన్నారు కదండి. Jesus said, no one has seen God. యేసయ్య అన్నాడు, దేవుణ్ణి ఎవరు చూడలేదు. But the only begotten in the bosom of the Father కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే has declared him. ఆయనను ప్రకటించి How ఉన్నాడు. did he declare him? ఎలా ప్రకటించాడండి? Not by words, మాటల ద్వారా కాదు, but by actions. కానీ క్రియల ద్వారా. If you go to John 8, if you have time, go home and read. మీ దగ్గర సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తం I don't చదవండి. have time to speak every verse there. ప్రతి వాక్యాన్ని అక్కడ వివరించడానికి సమయం లేదు. People question him, how do we believe what you're saying? ప్రజలు వచ్చి అడుగుతున్నారు, నీవు చెప్పేది మేము ఎలా నమ్మాలి? You're giving witness to yourself. నీకు నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు And your కదా, witness is not valid. నీవు చెప్పుకునే సాక్ష్యం అది రుజువు మరి విలువైంది కాదు. You're saying you're the light of the world. చెల్లదు అది. మరి నీవు అంటున్నావు నీవు లోకానికి వెలుగని. But what is the proof? కానీ రుజువేంటి? What is the proof? రుజువేంటి? That Jesus said, అప్పుడు యేసు he said, ఏమన్నాడంటే, I have 3 proofs. నాకు 3 సాక్ష్యాలు ఉన్నాయి. One is my Father in heaven. మొదటి సాక్ష్యం ఏమో నా పరమందున్న తండ్రి. Second is John the Baptist. రెండవది బాప్తిసం ఇచ్చి యోహాను నా గురించి చెప్తున్నాడు. Third మూడవది was an undeniable witness. అది ఎన్నడూ తృణీకరించలేనటువంటి సాక్ష్యము. You know what was that? అదేంటో He తెలుసా? said, these works that I'm doing are the very witness. నేను చేయుచున్న ఈ క్రియలే మీకు సాక్ష్యము, రుజువు అన్నాడు. And many times the reason why they could not, kill Jesus was his works. అయితే గమనించండి, అనేక మార్లు యేసయ్యను ఎందుకు వారు చంపలేకపోయారంటే ఆయన క్రియలను బట్టి. Come on now. హల్లెలూయా, Come on now. హల్లెలూయా. His works were his witness. చూడండి, ఆయన కార్యాలే ఆయన సాక్ష్యముగా ఉన్నాయి. Are your works your witness today? ఈ రోజు మీ క్రియలు మీ సాక్ష్యముగా ఉన్నాయా? I want you to think about that. ఆలోచించండి దాని Your గురించి. works are witnessing something. మీ యొక్క క్రియలు ఖచ్చితంగా ఒక దానికి సాక్ష్యం చెప్తున్నాయి. They are witnessing whom you belong. మీరు ఎవరికి చెందినవారో అవి సాక్ష్యం Your చెప్తున్నాయి. works are creating impressions, church. సంగమా, మీ యొక్క క్రియలు కొన్ని చిత్రాలను చూపిస్తా ఉన్నాయి. They're giving impressions of your God. మీ దేవుని యొక్క నమూనాను అవి చూపిస్తా ఉంది. Your works are creating impressions on people of how your God is. మీ క్రియలు మీ యొక్క దేవుడు ఎలా ఉంటాడు అని ఈ ప్రజలకు తెలుపుతా ఉంది. Come on now. ఆలోచించండి, What kind of picture and impressions are your works giving? మీ యొక్క క్రియలు ఎటువంటి చిత్రాన్ని లేదంటే నమూనాని సూచిస్తా ఉన్నాయి. Are your works telling that your God is a good God? మీ క్రియలు చెప్తా ఉన్నాయా మీ దేవుడు మంచివాడని? How can we who cannot forgive talk about a forgiving God? చూడండి, క్షమించలేకుండా ఉన్న మనమే నా దేవుడు క్షమిస్తాడు అని ఎలా చెప్పగలము? I want you to think about that. దాని గురించి తీవ్రంగా ఆలోచించండి. If we can't forgive and still talk about a forgiving God, we are lying, church. మనం ఒకరిని క్షమించలేకుండా ఉండి నా దేవుడు క్షమిస్తాడు అని చెప్పడము అసాధ్యము సంగమా. అది అబద్ధం, అసాధ్యం కాదు. We are lying. మనం అబద్ధం ఆడుతున్నాం. We cannot have hatred towards other person and talk about a loving God. మనం ఇతరుల ఎడల, ఒక వ్యక్తి ఎడల ద్వేషాన్ని కలిగి ఉండి దేవుని యొక్క ప్రేమను మనం మాట్లాడలేం. We can't show partiality to people and then talk about my God is an impartial God. మనం ఇతరుల ఎడల పక్షపాతము చూపుతూ నా దేవుడు అసలు పక్షపాతే కాదు అని మనం చెప్పలేమండి. We are making God a liar. మనము దేవుని అబద్ధికుని చేస్తున్నాం Through our witness. మన యొక్క సాక్ష్యము ద్వారా. I want you to think about that, church. సంగమా, దాని గురించి మీరు ఆలోచించాలి. To whom are we witnesses today? ఈ రోజు మనం ఎవరికి సాక్ష్యముగా మారుతున్నాం? Are we shining as lights? మనం వెలుగుగా ప్రకాశిస్తున్నామా? Then if you're shining as lights, then people should be able to see God through our lives. మీరు వెలుగుగా ప్రకాశిస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రజలు మన ద్వారా దేవుణ్ణి చూడగలగాలి. I want you to think about that. దాని గురించి మీరు ఆలోచించాలి. We cannot lie and talk about a God of truth. చూడండి, మనం అబద్ధమాడి సత్య దేవుని గురించి చెప్పకూడదండి. చెప్పలేము. I want you to think about that. దాని గురించి ఆలోచించండి. హల్లెలూయా. I take 1,000 rupees from some person.
ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను 1000 రూపాయలు I'll తీసుకుంటాను, give you after 5 days. 5 రోజుల తర్వాత ఇస్తాను, 5 years, you don't give him back. 5 సంవత్సరాలైనా అది తిరిగి ఇవ్వం. And now you want to be witness of God's truth. ఇప్పుడు దేవుని యొక్క సత్యానికి మీరు సాక్షులుగా I'm ఉండాలనుకుంటున్నారు. telling you truth, brother. Jesus is a living God. ఓ సహోదరుడా, నేను సత్యం చెప్తున్నాను, యేసు నిజ దేవుడు. Brother, you told me you'll give me back my money in 5 days. It's been 5 years. సహోదరుడా, నీవు నాకు ఆ డబ్బులు ఇస్తానని 5 రోజుల్లో ఇస్తా అన్నావు, 5 సంవత్సరాలు అయిపోయింది. Church, I want you to think seriously. సంగమా, తీవ్రంగా దీని గురించి We are ఆలోచించాలని called to be కోరుతున్నాను. light. మనం వెలుగుగా పిలువబడ్డాం, We are called to be witnesses. మనము సాక్ష్యముగా పిలువబడ్డాం. What kind of witness are we today? ఈరోజు మనం ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాం? What kind of witness? ఎటువంటి సాక్ష్యము? What kind of witness? ఎటువంటి సాక్ష్యం? Are people seeing the quality of God in us? మన యందు దేవుని యొక్క గుణాలను ప్రజలు చూడగలుగుతున్నారా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And second way you can be light. రెండవదిగా మీరు ఎలా వెలుగుగా Now ఉండవచ్చు it's అంటే, connected with the first one, మొదటి దాంతోనే అది సంబంధం కలిగి ఉంది. that you share your faith. మీ యొక్క విశ్వాసాన్ని పంచుకుంట ద్వారా. Come on, as you know, Father Agassi said this, Saint Agassi. పరిశుద్ధుడైన అగస్సి ఈ మాట చెప్పాడు. You know, he said, preach gospel all the time, సువార్త అన్ని వేళ ప్రకటించండి, but use words when they are necessary. కానీ అవసరం ఉంటేనే మాట్లాడండి. But preach gospel all the time. కానీ సువార్త అన్ని సమయాల్లో ప్రకటించండి. Now, brother, how can I without speaking? అయితే మీరు అనొచ్చు, అసలు మాట్లాడకుండా సువార్త ఎలా? By your life. మీ జీవితం ద్వారా. Let your life be the gospel. మీ యొక్క జీవితమే సువార్తగా ఉండును Paul గాక. said, I'm not ashamed of the gospel. నేను సువార్త నిమిత్తము సిగ్గుపడిన వాడు కాదు Not అంటున్నాడు just to పౌలు. say it, చెప్పడానికి మాత్రమే కాదండి, even to do it. దాన్ని చేయటకు కూడా, Even to do it. దాన్ని చేయటకు కూడా. I'm not ashamed. నేను సిగ్గుపడవాడని I'm not కాదు, ashamed. నేను సిగ్గుపడను, I'm not ashamed. నేను సిగ్గుపడను, I'm not ashamed. నేను సిగ్గుపడను. For the sake of the gospel. సువార్త నిమిత్తము, For the sake of the gospel. సువార్త కొరకు I'm not ashamed. నేను సిగ్గుపడను, I'm not ashamed. నేను సిగ్గుపడను, I'm not ashamed. నేను సిగ్గుపడను. I'm not ashamed to clean the floor. నేను ఆ ఫ్లోర్ తుడవడానికైనా నేను సిగ్గుపడను, I'm not ashamed. నేను సిగ్గుపడను. Because when I'm cleaning the floor, I'm still representing Christ. ఎందుకంటే నేను ఆ ఫ్లోర్ తుడుస్తున్నప్పుడు కూడా నేను క్రీస్తునే ప్రతిబింబిస్తున్నాను. Get this out of your head. Ministry is not mic. పరిచర్య అంటే మైకి పట్టుకొని నిలబడమే అనే మనస్తత్వాన్ని తొలగించుకోండి. Praise God. God gives us opportunities. దేవునికి స్తోత్రం, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. But ministry is not mic, church. సంగమా, మా పరిచర్య అంటే మైక్ పట్టుకోవడం కాదు. Ministry is not television. పరిచర్య అంటే టీవీ కాదు. What are you ashamed of today? ఈరోజు మీరు దేని గురించి సిగ్గుపడకుండా ఉన్నారు? Are you ashamed of living like a Christian? క్రైస్తవుడిగా బ్రతుకుటకు సిగ్గుపడుతున్నారా? I don't want to condemn anyone today. ఈరోజు మిమ్మల్ని ఎవరిని కూడా నేను నేరమోపాలనుకోవట్లేదండి. In church, you are Esudas. సంఘంలో మీరు యేసుదాసు, But when you go outside, మీరు బయటికి వెళ్ళినప్పుడు you are Ramdas. మీరు రామదాస్ అయిపోతారు. In your office, మీ ఆఫీస్ లో your name is Ramdas. మీ పేరు రామదాస్, But when you come to church, అని సంఘానికి రాగానే Esudas. యేసుదాసు. Now, which das are you truly? ఈ ఏ దాసు నువ్వు నిజంగా? Because you want a certificate, నీకు ఆ సర్టిఫికేట్ కావాలి కాబట్టి you don't want to even mention that you are Christian. నేను క్రిస్టియన్ అని కూడా చెప్పుకోను అనుకుంటారు. హల్లెలూయా. Hallelujah. Because if people come to know I'm a Christian, ఒకవేళ వారికి నేను క్రైస్తవునని తెలిస్తే man, they're going to put a charge on me. నా మీద ఏదైనా నోరే మోపుతారేమో. Because I can't get the certificate, you see. ఎందుకంటే నేను ఆ సర్టిఫికేట్ పొందుకోలేనిక. You know, many people, you know, as pastors, you know, they call us and they ask us, Pastor, we want to name our children. అనేక పాస్టర్స్ ఉన్నాం కాబట్టి అనేక మంది ఫోన్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు మా బిడ్డకి పేరు పెట్టాలనుకుంటాము. And then the pastor garu, బైబిల్ పేరు కాదు కానీ తెలుగు పేరు పెట్టండి. ఏమంటారంటే బైబిల్ పేరు వద్దు కానీ తెలుగు పేరు కావాలంట. ఎందుకంటే సర్టిఫికేట్ ప్రాబ్లం అవుతుంది. We are ashamed. మనం సిగ్గుపడుతున్నామండి. I'm not saying that names are something big or anything like that. I'm talking about the intentions.
చూడండి, ఆ పేర్లలో ఏదో గొప్పతనం ఉందని నేను చెప్పట్లేదు, I'm కానీ not saying if somebody has a Bible name, they are more holier than any other. I'm not saying that. I'm not promoting that. What I'm saying is our intentions. చూడండి, బైబిల్ పేరు పెట్టుకున్న వాళ్ళు గొప్పవారు, పరిశుద్ధులు, వేరే వారు కాదని నేను చెప్పట్లేదు, దాన్ని నేను ఎంత మాత్రం చెప్పట్లేదు, కానీ వారికి ఉన్న ఉద్దేశం ఏంటి, వారి హృదయంలో ఉన్నది ఏంటి అని We are చెప్పి ashamed మనం సిగ్గుపడుతున్నాం to call ourselves Christians. క్రైస్తవులుగా పిలిపించుకోవడానికి. That's why we act. అందుకే నటిస్తా ఉంటాం. Because we are ashamed to be a Christian, క్రైస్తవుడిగా ఉండడానికి సిగ్గుపడుతున్నాం we are కాబట్టి acting in the world. లోకంలో నటిస్తాం. We act as if we don't know Christ. We are not Christians. అసలు క్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు, క్రైస్తవ్యం అంటే నాకు తెలియదు. We act outside. బయట నటిస్తాం, We act inside. లోపల కూడా We నటిస్తాం, act in the church. సంఘంలో కూడా నటిస్తాం. You're not being light, church. సంఘమా మనం వెలుగుగా ఉండట్లేదు కదా, You're not being light. వెలుగుగా ఉండట్లేదు, మనం You're not being light. వెలుగుగా ఉండట్లేదు. You come to church. సంఘానికి వస్తాం, You sing మనసంతా నువ్వే ఊహల్లో నువ్వే యేసయ్యా. We go out. మనసంతా నువ్వే. Everything changes. అన్ని మారిపోతాయి. There's so much of double standard, you see. చూడండి, ఎంతో ద్విమనస్సు ఉంటుందండి. There's something here, there's something outside. ఇక్కడ ఒకరిగా బయట మరొకరిగా ఉంటాం. We are ashamed. మనం సిగ్గుపడుతున్నామండి, We are ashamed. మనం సిగ్గుపడుతున్నాం. We are ashamed to be the witnesses. సాక్షులుగా ఉండటకు సిగ్గుపడుతున్నాం. And one of the biggest reason, దానికి ఉన్న పెద్ద కారణం ఏంటంటే, first of all, we have misunderstood the one whom we are witnessing. మనం ఎవరికైతే సాక్ష్యముగా నిలబడుతున్నామో ఆయనను మొట్టమొదటిగా మనం తప్పుడుగా అర్థం చేసుకున్నాం. But when you truly understand him, కానీ నిజముగా ఆయన ఎవరో మీరు అర్థం చేసుకుంటే, if you can truly experience that light of God, దేవుని యొక్క వెలుగును నిజంగా మీరు అనుభవిస్తే, if you understood the true life of God, నిజంగా మీరు నిజమైన జీవాన్ని అర్థం చేసుకుంటే, if you get into the right relation with God, దేవునితో సరియైన సంబంధాన్ని మీరు కలిగి ఉంటే, then I don't have to tell you be a witness. అప్పుడు మీరు సాక్షులుగా ఉండండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. You will be the witness. మీరు నిశ్చయముగా సాక్షులవుతారు. And that's what Jesus told his disciples. అందుకే యేసు తన శిష్యులతో ఏమన్నాడంటే, When you are filled with the Spirit, మీరు ఆత్మచేత నింపబడ్డప్పుడు you will be witness. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. You will be. That's the result of that. దానికి ఉన్న ఫలితమే అదే. When you are filled of God, మీరు దేవునితో నిండుకుంటే, you will overflow of God. మీరు దేవుని లో నుండే ప్రవహిస్తారు. హల్లెలూయా. When you are filled with him, మీరు ఆయనతో నింపబడితే you will overflow him. మీరు ఆయననే బయటికి చూపిస్తారు. హల్లెలూయా. When you overflow him, మీరు ఆయన ద్వారా ప్రవహిస్తే you are his witness. మీరు ఆయనకు సాక్షులుగా. Every head bow, every eye closed. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. Let's look to the Lord. ప్రభు వైపు చూద్దాం. As we approach the table, మరి బల్లను సమీపిస్తుండగా let's examine our lives today. రోజు మన జీవితాలను Paul పరిశీలించుకుందాం. said, పౌలు అంటున్నాడు, let each man examine himself. ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను పరీక్షించుకొనవలెను. How do we examine? మనం ఎలా We పరీక్షించుకుంటాం? examine ourselves in the light of God's word. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం As పరీక్షించుకుంటాం. we come to the table, మనం ఈ బల్ల చెంతకు వస్తుండగా let's look at that cross. ఆ శిలువ వైపు చూద్దామా? Let's look unto Jesus. యేసు వైపు చూద్దామా? He was not ashamed. ఆయన సిగ్గుపడలేదు. He was not ashamed, church. సంగమా, ఆయన సిగ్గుపడలేదు. He was not ashamed to hang naked on that cross. ఆయన దిగంబరిగా ఆ శిలువ మీద వ్రేలాడుటకు సిగ్గుపడలేదు. He was not ashamed to call you his own. తన యొక్క సొత్తుగా మిమ్మల్ని పిలుచుకుంటకు ఆయన సిగ్గుపడలేదు. He was not ashamed when he ran to you. ఆయన నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తా ఉన్నప్పుడు ఆయన సిగ్గుపడలేదు. He was not ashamed when he stood for you. మీ గురించి ఆయన నిలబడ్డప్పుడు ఆయన సిగ్గుపడలేదు. Today let's examine ourselves in the light of that God's love. ఆ దేవుని యొక్క ప్రేమ వెలుగులో నేడు మనని మనం పరీక్షించుకుందామా? Today are we ashamed ఈరోజు మనం సిగ్గుపడుతున్నామా? to represent Christ? క్రీస్తును ప్రతిబింబింప చేయుటకు Are we ashamed? మనం సిగ్గుపడుతున్నామా? I want you to think about that. ఈరోజు ఆలోచన చేయండి. Are we ashamed?
మనం సిగ్గుపడుతున్నామా? If we are, then let's repent. ఒకవేళ మనం అలాగుంటే ఈ రోజు పశ్చాత్తాపడదాం. And second, are we ashamed to stand with our brethren, with our sisters, with our families? రెండవదిగా మనము మన సహోదరులతో సహోదరిమణులతో మన కుటుంబంతో నిలబడటకు సిగ్గుపడుతున్నామా? I want you to think about that. ఆలోచించండి. Oh, he's a sinner. అయ్యో అతడు పాపి, Oh, she is a sinner. ఆమె పాపురాలు, She's a bad person. ఆమె ఎంతో చెడ్డది, He is a bad person. అతడు ఎంతో చెడ్డవాడు. Church, let us be not like that. సంగమా, మనం అలా ఉండకూడదు. Let us not be people who condemn. నేరం మోపే ప్రజలుగా మనం ఉండ నేరదు. Oh, what will they think if I go with them? నేను వారితో వెళ్తే ఏమైపోతుంది? What will that person think if I show mercy to them? వారికి నేను దయ చూపితే ఫలానా వ్యక్తి ఏమనుకుంటాడు? Let us not be ashamed. మనం సిగ్గుపడకూడదు. Let us not be ashamed to stand with our people. మన ప్రజలతో నిలబడుటకు మనం సిగ్గుపడకూడదు. Let us be people of mercy. దయ కలిగిన ప్రజలముగా ఉందాం. As he is merciful. ఆయన కనికర సంపన్నుడుగా As ఉన్నాడు. he is being merciful to us. ఆయన మనకి ఎంతో కనికరాన్ని చూపి So ఉండగా let us be merciful. మనం కూడా కనికరం చూపుదాం. Today as we come to the table of God, మనం ఈ రోజు దేవుని బల్ల ఎత్తుకు వస్తుండగా can we ask him? ఆయన అడుగుదామా? Say, God, దేవా, give me your heart. నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అడుగుదా. Give me your compassion. నీ యొక్క కనికరాన్ని నాకు ఇవ్వు ప్రభు. Without your compassion, నీ కనికరము లేకుండా I cannot represent you. నేను నిన్ను పోలి బ్రతకలేను. Without your compassion, నీ కనికరము లేకుండా I cannot be your witness. నీ సాక్షిగా నేను మారలేను. Lord, fill me with your compassion today. తండ్రి, నీ కనికరముతో నేడు నీవు నన్ను నింపు. Lord, give me compassion towards people. ప్రజల ఎడల నాకు కనికరాన్ని పుట్టించు ప్రభువా. Help me to see others the way you see, God. ఇతరులని నీవు ఎలా చూస్తున్నావో అలా నేను చూడగలిగే కృపను నాకు ఇవ్వు. That I can have compassion on them as you have. తండ్రి, నీ వలనే వారి మీద నేను కనికరము పొందుకునే కృపనివ్వు. Help me. సహాయం చేయ, Help me. సహాయం Just చేయ. right now, సంగమా, ఈ సమయంలో I want you to pray. మీరు ప్రార్థించండి. Prepare your heart. మీ హృదయాల్ని సిద్ధం చేసుకోండి. Examine yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Look for his mercy. ఆయన దయ వైపు చూడండి. Look for his grace. ఆయన కృప వైపు People చూడండి. are joining online. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు Whatever elements you have, you can partake. మీ దగ్గర ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నా సరే Maybe you have biscuit or water, whatever you have. బిస్కెట్, నీరు ఏదున్నా కూడా పాల్పొందండి. People who are here, the elements will come to you. ఇక్కడ ఉన్న వారి యొద్దకి మీ యొద్దకి మరి ఆ ఎలిమెంట్స్ వస్తాయి. And as they come, let's all prepare. వారు వస్తుండగా మరి అందరం సిద్ధం చేసుకుందాం. Let's all prepare our hearts. మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. Oh, help me, Father. తండ్రి, సాయం చేయి ప్రభు. Father. తండ్రి, నీకు వందనాలు. Oh, Jesus, help me. Oh, help me, Lord. Help me to love like you, Jesus. యేసయ్యా, నీలా ప్రేమించే కృపనివ్వు. Help me to love like you. నీలా ప్రేమించే కృపనివ్వయ్యా. Oh, help me, Father. తండ్రి, సహాయం చేయండి. Help me, Lord. ప్రభువా, సహాయం చేయండి. Help me to show mercy. దయ చూపే కృపనివ్వండి. Help me to forgive. క్షమించే కృపనివ్వండి అయ్యా. Help me to be like you. నీలా ఉండే కృపనివ్వండి. Hallelujah. Sharira kriyalani nalo nashimpa-jeyumaya. Andaru ప్రార్థన. Sharira kriyalani nalo nashimpa-jeyumaya. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమా. నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన
సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో Jesus, we thank you for your body that was broken for us. అంటే మా గురించి విరగొట్టబడిన నీ శరీరాన్ని బట్టి నీకు వందనాలు. Lord, you were not ashamed to die for us. తండ్రి మా గురించి మరణించుటకు నువ్వు సిగ్గుపడలేదు. Help us not to be ashamed to be your witnesses. నీకు సాక్షులుగా ఉంటకు మేము సిగ్గుపడకున్నట్లు మాకు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో. Let's take part in the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో అందరం పాల్పొందాం. Father, we thank you for your blood. తండ్రి నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు. In your blood is your new covenant. నీ రక్తమందు నూతన నిబంధన ఉన్నది. In this blood you said we belong to you. ఈ రక్తమందు మేము చెప్పాము, నీవు చెప్పావు ప్రభా మేము నీ వారమని. And you will never deny yourself. నిన్ను నీవు ఎప్పుడు You తృణీకరించుకోవాలి. will never say that we don't belong to you. నీవు ఏనాడు కూడా మీరు నా వారు కాదు అని చెప్పవయ్యా. Help us to be the same. తండ్రి మేము కూడా అలాగే ఉండే కృపని Help us not to deny. నిన్ను తృణీకరించకుండా మాకు కృపనివ్వండి. Help us, Father. సహాయం చేయండి అయ్యా. In Jesus' name. యేసు నామములో Let's take part in his blood. ఆయన రక్తంలో అందరం పాల్పొందాం. Father, we thank you for this day. తండ్రి ఈ దినాన్ని బట్టి నీకు Thank you వందనాలు. for your word. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for challenging us. మాకు సవాలు విసిరినందుకు నీకు వందనాలు. Help us సహాయం చేయండి to అయ్యా. walk as your witnesses. నీ సాక్షులుగా నడవగలిగే కృపనివ్వండి. Help us to be a blessing to people around us. మా చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా ఉన్నట్లు They may see our good works and glorify you. తండ్రి మా సత్క్రియలు చూసి ఆ ప్రజలందరూ నిన్ను మహిమపరచాలి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I know we are late today. తెలుసు ఈ రోజు ఆలస్యమైంది. We're going to quickly sing a song. త్వరగా ఒక పాట And పాడబోతున్నాం. as we sing a song, let's give our offerings to God. పాట పాడుతుండగా దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. If you're joining online, you can give through Google Pay. మీరు ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారైతే మరి గూగుల్ పే ద్వారా మీ కానుకలు If సమర్పించవచ్చు. you're physically here, you can go ahead and give your offerings. As we sing a song, let's honor God with our substance, and then we'll close with prayer and announcements. ఇక్కడ ఉన్న వారు కూడా మరి మీ యొక్క కానుకలని దశ భాగాలు చెల్లించి దేవుని గణపరచవచ్చు. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరం లేచి నిలబడి పాడుకుందాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం చేతులెత్తి పాడదాం. వందనం యేసయ్యా, నీకే వందనం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మా పూర్ణ హృదయాలతో నీవు చేసిన మేలన్నిటినీ తలంచి, నీవు చూపిన కృపలన్నిటినీ తలంచి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేం ప్రభువా, ఏమిచ్చి కూడా నీ రుణము తీర్చుకోలేమయ్యా. కేవలము నీవిచ్చిన మా సంపాదనలో నుంచి, నీవిచ్చిన ధనములో నుంచే ప్రభువా నీకు తిరిగి ఇవ్వగలిగే భాగ్యము నీవు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అది త్యాగపూరితమైనదైనా, మరొక దానికి వాడేదైనా అది నీవిచ్చావు గనక మేము తిరిగి నీకు ఇస్తాము తండ్రి. అటువంటి మనస్సుని నీవు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మంచి దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ రాజ్యంలో విత్తిన ప్రతి విత్తనాన్ని నువ్వు చూసావు. విత్తనంలో జీవమున్నది గనక ఆ విత్తనము పెరిగి నాయన మహావృక్షమై నాయన నూరంతలుగా అది ఫలించును కాక యేసు నామములో తండ్రి. ఈ మా ప్రజల యొక్క, మా సంఘం యొక్క చేతుల కష్టార్జితము నిశ్చయముగా మా సంఘ సభ్యులే అనుభవించుదురుగాక తండ్రి. ఇదిగో ప్రభా, వారి చేతుల కష్టార్జితము వారు మాత్రమే అనుభవించుదురుగాక. ప్రతి నష్టాన్ని, అప్పులని, లోన్స్ అన్నిటిని యేసు నామములో కొట్టివేసి తండ్రి. ఇదిగో నాయన, మేము విత్తే విత్తనాలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేవిగా, నీ సంఘాన్ని పెంచేదిగా తండ్రి, నీ రాజ్యాన్ని విస్తరించేదిగా అవి ఉండునుగా కానీ పలుకుతున్నా. త్యాగపూరితంగా విత్తి ఉన్నారు ప్రభా తండ్రి. వారి హృదయాన్ని నువ్వు చూస్తావు, వారి హృదయాన్ని ఇంకను నీ సమృద్ధితో నింపండి ప్రభా. ప్రతి సత్క్రియకిచ్చే ధనమును ఆయన వారి కొట్లలోను, వారి జేబుల్లోను, వారి అకౌంట్స్ లోను నింపుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాజ్యాన్ని మేము మా ధనముతో కట్టాలి, మా ధనముతో కట్టాలి తండ్రి. ఒక ఆత్మ రక్షించుటకు అది ఎంత ఖర్చైనా సరే మేము దాన్ని భరించగలిగే కృపనివ్వండి ఆయన, నీ కృపనివ్వండి. అంత సమృద్ధితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. పేరు పేరు వరుసన నీవు దీవించి ఆశీర్వదించి ఉన్నందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని తాకండి ప్రభువా. ఆయన వెలుగుగా ఉండమన్నావు తండ్రి. వెలుగుగా ఉండే కృపను మాకు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. ఈ వారం అంతట్లో ఇది మొదలుకొని ఆయన మేము నిలబడే ప్రతి చోట చీకటిని పారద్రోలుతూ సత్క్రియలు చేసి నీ మంచితనాన్ని ప్రతిబింబింపజేసి నీకు సాక్షులమయ్యే కృపను మాకు ఇవ్వండి. బుద్ధిగంతముల వరకు నాయనా ఈ లోకంలో సాక్షులుగా ఉండాలనేది నీ కోరిక గనక నీ సత్క్రియలను చూపి నీ మంచితనాన్ని ప్రకటించి మేమందరం సాక్షులుగా ఉండే కృపనివ్వండి. నాయనా ఫిజికల్ గా రాలేకపోయిన వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి మార్గాలు తెరవండి, మనస్సును పుట్టించండి ప్రభు. నీ ఆత్మతో ప్రేరేపించండి. ప్రతి నిర్లక్ష్యాన్ని తొలగించండి, ప్రతి నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రభు. నీ సన్నిధికి వారు నాయన నా గృహమని వచ్చినట్లు నీ కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా తాకండి. దూర ప్రదేశాల్లో ఉండి ఉన్నవారిని తాకండి. వారి అక్కర్లను తీర్చండి. అది ఆర్థిక సంబంధమైనదైనా, ఆరోగ్యపరమైనదైనా, ఆత్మపరమైనదైనా వారి అవసరాలు తీర్చబడును గాక. యేసయ్యా నీ హస్తంతో ఇప్పుడే వారిని తాకి వారి అక్కరలు తీర్చమని వేడుకుంటూ వారమంతట్లో నీ కృప చూపమని ఆయన అద్భుతమైన సందేశాన్ని మాకు అందించి మా హృదయాలను బలపరిచినందుకు, మా ఆత్మలను తిరిగి జీవింపజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. May the love of the Father, the grace of our Lord Jesus Christ, the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Please be seated. A few announcements before we close. దయచేసి కూర్చోండి. ముగించడానికంటే ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. Every Tuesday to Friday we have morning prayers. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయకాల ప్రార్థనలు From ఉంటాయి. morning 6 to 7. 6 నుంచి 7 గంటల It వరకు happens on Zoom. జూమ్ ద్వారా జరుగుతున్నది. So we request you to join us and be part of that blessing.
మీరు అందులో పాలు పొంది ఆ దీవెనలో ఆ పాలిభాగస్తులు కావాలని And every కోరుతున్నాను. Thursday evening ప్రతి గురువారం సాయంకాలం from 7 to 9, 7 నుంచి 9 we వరకు have special family blessing and breakthrough meeting. ప్రత్యేకమైన కుటుంబ ఆశీర్వాద మరియు విడుదల కూడిక And that నిర్వహిస్తున్నాం. also happens online both on Zoom and Facebook. అది కూడా మరి జూమ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నిర్వహించడం So you జరుగుతుంది. can join and be blessed. మీరు అందులో పాలు పొంది And దీవించబడాలి. every Sunday evening we meet at Malkajgiri Gautam Nagar 5:30 in the evening. ప్రతి ఆదివారం సాయంకాలం మల్కాజ్గిరి గౌతమ్ నగర్ ఇదే హాల్లో మనందరం కూడా 5:30 గంటలకి కలుసుకుంటాం. So we request you to come and be here physically as well. You know, I know people are joining online, but we urge you, request you come and be part of the fellowship as well. అయితే మీరు ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారు, మరి ప్రత్యేకంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము, మిమ్మల్ని కోరుకుంటున్నాము ఇక్కడికి వ్యక్తిగతంగా భౌతికంగా ఇక్కడికి వచ్చి పాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. And may God bless you. Have a wonderful week ahead of you. మరి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, మరి అద్భుతమైన వారాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు. Thank you. See you all on Tuesday morning in the morning prayer. అందరికీ వందనాలు. మరి మంగళవారంన ఉదయకాల ప్రార్థనలో కలుసుకుందాం. Until then, take care. Bye bye. God bless you. మరి అప్పటి వరకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Praise the Lord.